హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమి చావు బ్రతుకుల్లో ఉండగా భూమిని కాపాడమని దేవుణ్ణి వేడుకోవడానికి శారద రాగా పంతులు గారు ఒక కఠినమైన దీక్షని చెప్తారు. అప్పుడు ఆ దీక్షని చేయడానికి శారద పూనుకొని దీక్ష చేస్తూ ఉండగా శారద తలకి పెద్ద దెబ్బ తగులుతుంది. రక్తం కారుతూ ఉంటుంది. పూర్ణి శారద తలకి కట్టుకడుతుంది. ఇక గగన్ అక్కడికి వస్తాడు. ఏమైందమ్మా, తలకి ఈ దెబ్బేంటమ్మా అని కంగారు పడుతూ ఉండగా ఇక పూర్ణి భూమి బ్రతకాలని అమ్మ మొక్కుకుందన్నయ్య అని గగన్కి చెప్తూ ఉంటుంది. పూర్ణి దూరం నుండి గోరెంటాకు పిన్ని అపూర్వ పూర్ణి గగన్ శారద మాటలని వింటూ ఉంటారు. మొక్కేంటి అని గగన్ అడగగానే పంతులు గారు శారద మొక్కుకున్న మొక్కుగుచ్చి దీక్ష గుచ్చి చెప్తూ ఉంటారు. ఈ గుడిలో ఉన్న ఆదిపరాశక్తి ప్రసన్నంతో ఆ ఇక్కడున్న శివుణ్ణి మొక్కుకుంటే ప్రాణహరుడైన శివుడు ప్రాణదాతగా మారి మృత్యుంజయులుగా వరమిస్తాడు. ఆ పంతులు గారి మాటలతో గగన్కి డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి. నేను చేసేది నేను చేశాను, ఇక ఆ దేవుని దయ అన్న డాక్టర్ మాటలని గుర్తు తెచ్చుకొని ఆ మొక్కు నేను తీర్చుకుంటాను అని గగన్ అనగానే పూర్ణి శారద అపూర్వ గోరెంటాకు పిన్ని అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక పూర్ణి అన్నయ్య నీకు దేవుడంటే అని ఏదో చెప్పబోతూ ఆగిపోగానే గగన్ ఇలా అంటూ ఉంటాడు. దేవుణ్ణి నమ్మకపోవడం అన్నది సిద్ధాంతం. దేవుణ్ణి నమ్మితే అద్భుతం జరుగుతుంది అని అనుకున్నప్పుడు నమ్మడం ఆపద్ధర్మం అని గగన్ అంటూ ఉండగా ఇక పంతులు గారు ఆ దీక్ష చాలా కఠిన నియమ నిష్టలతో ఉంటుంది బాబు, చేయడం చాలా కష్టం అని అంటూ ఉండగా ఇప్పుడు భూమి కోసం నేనేదైనా చేస్తాను అని గగన్ అనేస్తాడు. దాంతో అపూర్వ గోరెంటాకు పిన్ని షాక్ అవుతూ నోటిపై చెయ్యి వేసుకుంటారు. ఇక గగన్ ఆదిపరాశక్తిరా మారి శివయ్యని పూజిస్తూ నిప్పుల గుండం తొక్కడానికి రెడీ అవుతాడు. గగన్ చేసే ఆదిపరాశక్తిలా రెడీ అయి కఠోర దీక్షతో భూమి బ్రతుకుతుందా? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.